మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో శరీరాన్ని అదే ఆకారంలో ఆవరించి ఎదుర్కొంటుంది అని తెలుసుకున్నాం. ఇలా శరీరాన్ని చుట్టూ ఎలా అయితే ఆవరించి ఉంటుందో అదే విధంగా ఆ చుట్టూ ఆరా అనేది మానవ దేహాన్ని కొంత దూరం వరకు ఆవరించి ఉంటుంది. సో ఈ ఆరా గురించి తెలుసుకుందాం. ఈ ఆరా కూడా ఎథరిక్ లాగానే ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ శక్తితోనే ఏర్పడి ఉంటుంది. సో ఈ రెండింటికి మధ్య పోలిక మనం ఇంతటితో ఆపేయచ్చు. అంటే ఎథరిక్ బాడీ, ఆరా ఈ రెండు కూడా ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ శక్తితోనే ఏర్పడతాయన్నమాట. దివ్యాత్మ అంటే ఓవర్ సెల్ఫ్లోని రంగుల్ని ఆరా చక్కగా చూపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి యొక్క ఆరా రంగుల్ని మనం గమనిస్తే అతడు ఆధ్యాత్మికంగా పయనిస్తున్నాడా లేదా పశువులాగా ప్రవర్తిస్తున్నాడా అని గుర్తించవచ్చు. అలాగే ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడా, అనారోగ్యంతో ఉన్నాడా, కాకపోతే మరే జబ్బుతోనైనా బాధపడుతూ ఉన్నాడా అని చాలా ఈజీగా ఆ వ్యక్తి యొక్క ఆరాలోని రంగుని చూసి మనం గుర్తుపట్టవచ్చు. మన యొక్క నేచర్, మన ప్రవృత్తి మొత్తం స్పష్టంగా మన ఆరాలో ప్రతిబింబిస్తూ ఉంటుందన్నమాట. సో మన దివ్యాత్మని ప్రస్ఫుటంగా ఈ ఆరా చూపుతూ ఉంటుంది. దివ్యాత్మ అనే పదం కన్నా ఆత్మ అన్న పదం మీకు నచ్చితే మనం దివ్యాత్మ బదులు ఆత్మ అనే పదాన్ని ఉపయోగించుకోవచ్చు. అర్థమేమీ మారిపోవద్దు. ఆత్మ అన్న దివ్యాత్మ అన్న ఒక్కటే అర్థం వస్తుంది అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆరాలో ఆరోగ్యాన్ని, జబ్బుని గమనించవచ్చు అని చెప్పుకున్నాం కదా. అలాగే మన ఆరాలోని రంగుని బట్టి, మన ఆరాని బట్టి మన నిరాశ నిస్పృహల్ని, జయాపజయాలను, ప్రేమ పగలను కూడా స్పష్టంగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎదుట మనిషిలోని బలహీనతలను తమ గుప్పెట్లో ఉంచుకొని వాళ్ళని పీడించి గొప్పవాళ్ళైపోవాలని ప్రయత్నించే వ్యక్తులున్న ప్రస్తుత సమాజంలో చాలామందికి ఈ ఆరాలు కనిపించవనే విషయం మనిషి మనుగడకు ఓ వరం అని అనుకోవచ్చు అంటారు రాంప. నిజమే కదా. సో ఇట్లాంటి శక్తులు దుర్మార్గులకి ఒకవేళ సిద్ధిస్తే ప్రపంచం కొద్ది కాలంలోనే ఓ పెద్ద వలకాడులాగా తయారైపోతుంది కదా. సో మనలోని ప్రతి ఊహ, ప్రతి ఆలోచన, ప్రతి సంకల్పము మన ఆరాలోని రంగుల్లో స్పష్టంగా రూపుదిద్దుకొని ఉంటుంది. ఒక మనిషి చావు బతుకుల్లో ఉంటే అతని ఆరా తనలోని రంగుల్ని కోల్పోయి పూర్తిగా నిర్జీవం అయిపోయి ఉంటుంది. ఆ మనిషి చనిపోక ముందే ఆ ఆరా తన ఉనికిని పూర్తిగా పోగొట్టుకుంటుంది. ఆ వ్యక్తి చనిపోయే సమయానికి ఆరా పూర్తిగా మాయమై కొద్దిగా ఎథరిక్ మాత్రం మిగిలి ఉంటుంది. ఓ భయంకరమైన జబ్బుతో చాలా కాలం సఫర్ అవుతూ టైం తీసుకొని మరణించాడు ఒక వ్యక్తి అని అనుకున్నాం అనుకోండి. అలాంటి వ్యక్తి ఆరా పూర్తిగా జీర్ణమైపోయి ఉంటుందన్నమాట. అలా కాకుండా ఒక సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి అనుకోకుండా ఒక ప్రమాదంలో ప్రాణాన్ని కోల్పోతే ఈ ఆరా ఆ వ్యక్తి మరణించిన తర్వాత చాలా కాలం వరకు కూడా ఆ కళేబరాన్ని ఆవరించి ఉంటుంది. సో ఈ సందర్భంలో మనము మృత్యువు గురించి కాస్త మాట్లాడుకోవడం మంచిది. అప్పుడే మనం ఇప్పుడు చెప్పుకున్న విషయం బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకనంటే ఈ చావు అనేది స్విచ్ ఆర్పేస్తే ఆరిపోయే విద్యుత్ దీపం లాంటిది కాదు. నీరు వంపేస్తే ఖాళీ అయిపోయే బకెట్ లాంటిది కూడా కాదు. కాబట్టి చావుకి ఓ పద్ధతి ఉంది.
ఏ మనిషి కూడా ఉన్నట్టుండి చనిపోడు. దానికో పెద్ద తంతు ఉంది తెలుసా? ఏ పద్ధతిలో మనిషి చనిపోయినా కూడా చటుక్కున తల తెగిపోయి మరణించినా సరే, శరీరంలో నుంచి ప్రాణం ఓ పట్టాన సడెన్‌గా అలా బయటికి పోదు. శరీరం కొంతసేపటి వరకు కొట్టుకుంటూనే ఉంటుంది. మెదడులో ఎలక్ట్రిక్ కరెంట్ తయారవుతుందని, ఆ కరెంట్ మెదడులో నిల్వ ఉంటుందని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా! సో, రక్తం మెదడులోకి మెదడులోకి లోహాల అణువుల్ని, తగినంత తేమని, విద్యుత్తు తయారయ్యేందుకు సహాయపడే రసాయన పదార్థాలను తయారు చేస్తూ ఉంటుంది. ఈ తయారైన విద్యుత్ ఉంటుంది కదా! అది మెదడు కణాలలో కొంత ఛార్జ్ చేయబడి నిలవ ఉంటుంది మెదడులో. సో, ఓ మనిషి తలను నరికేసినా కూడా ఈ నిలువ ఉన్న విద్యుత్ ఉంటుంది కదా! అది ఆ తలలోని మెదడు 3-5 నిమిషాల వరకు పనిచేస్తూ ఉండేలా చేస్తుందన్నమాట. అందుకే మనిషి చావు ఒక పెద్ద తంతు. ఏ పద్ధతిలో చనిపోయినా కూడా శరీరంలో నుంచి ప్రాణం ఓ పట్టాన బయటికి పోదు. ఆ నిలువ ఉన్న కరెంట్ మొత్తం రీచార్జ్ అయిపోవాలి. మొత్తం ఛార్జింగ్ అయిపోవాలి ఆ కరెంట్‌ది. అప్పుడే ప్రాణం పోతుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, ఓ మనిషిని ఓ క్షణంలో చంపేసే పద్ధతి తమకు తెలుసు అని. ఈ పద్ధతి ద్వారా కానీ, ఆ పద్ధతి ద్వారా కానీ ఓ వ్యక్తి మరణాన్ని ఓ క్షణంలో ప్రసాదించవచ్చు అని అనుకోవడం పూర్తిగా పొరపాటే అన్నమాట. తలని చటుక్కున నరికివేసినా ప్రాణం మాత్రం వెంటనే పోదని మనకిప్పుడు అర్థమవుతుంది కదా! సో, ఇలాంటి ఓ సంఘటన చరిత్ర పుటల్లో చెరిగిపోకుండా నిలబడి ఉండటం మన చరిత్రలో చదవవచ్చు. తగిన సాక్ష్యాధారాలతో కూడా ఇది నిరూపించబడింది. అక్షర రూపంలో నిలబడి ఈ సంఘటన ఫ్రెంచ్ విప్లవం రోజుల్లో జరిగింది. ఓ ద్రోహి తలని పదునైన కత్తితో తెగివేసిన తరువాత ఆ తలారి ఆ తలను జుట్టు పట్టుకుని, "ఈ తల ఓ ద్రోహిది" అని అరిచాడని, ఇలా తలలు నరికే సంఘటనలు ఫ్రెంచ్ విప్లవ కాలంలో కోకొల్లలుగా జరిగాయండి. సో, ఈ శిరచ్ఛేదనాల్ని ఓ పండుగ జరిగినంత ఆనందంగా, వేడుకగా ఫ్రెంచ్ వాళ్ళు జరిపేవారు. సో, ఆ తలారి ఒక తల యొక్క జుట్టుని పట్టుకొని, "ఈ తల ఓ ద్రోహిది" అని అరిచాడు. అది చూస్తున్న వాళ్ళ బుర్ర తిరిగిపోయేలా ఆ మొండెం లేని తల అబద్ధం అనే మాటను పలుకుతున్నట్లుగా కదిలిందట. ఈ సంఘటన గురించిన రికార్డులను ఫ్రెంచ్ ప్రభుత్వ భాండాగారంలో మనం ఇప్పటికీ చూడవచ్చు. ఓ డాక్టర్‌ను మనం అడిగి తెలుసుకోవాలనుకుంటే ఇదే విషయం గురించి, అంటే తల నరికేసినా కూడా మొండెం లేని తల కదలడాన్ని గురించి ఓ డాక్టర్‌ని మనం అడిగితే ఆయనేం చెప్తారంటే, మెదడుకు అందే రక్తస్రావం ఓ 3 నిమిషాల పాటు ఆగిపోతే అప్పుడు ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుంది అని చెప్తారు. అందువలనే ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోతే దాన్ని మళ్ళీ పునర్జీవింప చేయడానికి డాక్టర్లు పడే హైరానా అంతా ఇంతా కాదు కదా! ఎలాగైనా ఆ గుండెను 3 నిమిషాల్లో మళ్ళీ కొట్టుకునేలా చెయ్యకపోతే తలకి వెళ్ళే రక్త ప్రసరణ ఆగిపోయి మరణం సంభవిస్తుంది. మనం మన యాక్చువల్ టాపిక్ ఆరా గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఆ టాపిక్ నుంచి కొంత పక్కకి జరిగిపోయామని అనిపిస్తుందా? చావు ఓ క్షణంలో జరిగే పని కాదు అని చెప్పడానికి మనం ఇదంతా డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. అలాగే ఆరా రంగులు తగ్గిపోయినంత మాత్రాన మనిషికి చావు రాదు అని చెప్పడానికి చావు చాలా నింపాదిగా సంభవిస్తూ ఉంటుందని డాక్టర్లకు, తలారులకు తెలుసు. అలాగే ఇప్పుడు మనం తెలుసుకున్న జ్ఞానం వల్ల మనకి కూడా అది అర్థమవుతుంది కదా! శరీరంలో మొదట మెదడు మరణిస్తుంది. ఒక్కో అవయవం తర్వాత వరుసగా చచ్చిపోతూ ఉంటుంది. చిట్ట చివరిగా ప్రాణాల్ని వదిలేది వెంట్రుకలు, గోళ్ళు. శరీరానికి ప్రాణం వెంటనే పోదు. ఆరా
ఆ కళేబరం దగ్గరే నెమ్మదిగా తచ్చాడుతూ ఉంటుంది. ఆ శవం పక్కనే ఉన్న ఆరాను చూడగలిగిన శక్తి ఉన్న యోగి ఆ వ్యక్తి మరణానికి కారణం ఏమిటో కూడా ఆ ఆరాను చూసి వెంటనే తెలుసుకోగలడు. చనిపోయిన మనిషి ఆరా మాయమైపోయినా కూడా ఎథరిక్ ఎలా ఉంటుంది అన్నది మన లాస్ట్ ఎపిసోడ్‌లో చూసాం కదా! సో, ఆ ఎథరిక్ మాత్రం దెయ్యం రూపంలో శరీరానికి దగ్గరలోనే తిరుగుతూ ఉంటుంది. మరణించిన వ్యక్తి ఆరోగ్యం బావుండి అకస్మాత్తుగా దుర్మరణం పాలైతే ఇలాంటి దెయ్యాలు తప్పక వెలుస్తాయి అంటారు రాంప. ఎందుకు అంటే వాళ్ళ ఎథరిక్ బాడీలో, వాళ్ళ ఆరాలో ఇంకా ఎనర్జీ ఉంటుంది. అవి ఇంకా పూర్తి శక్తితో నిండి ఉండటం వల్ల అవి ఇంకా అలా కనిపిస్తూనే ఉంటాయన్నమాట. సో, మరణించిన వ్యక్తి ఆరోగ్యం బావుండి అకస్మాత్తుగా దుర్మరణం పాలైతే ఇలాంటి దెయ్యాలు తప్పక వెలుస్తాయి. ఎందుచేతనంటే ఆ వ్యక్తిలోని బ్యాటరీలో శక్తి పూర్తిగా ఛార్జ్ అయి ఉంటుంది కాబట్టి. శక్తివంతమైన ఈ ఎథరిక్‌లు అయస్కాంత శక్తి వలన తాము పూర్వం తిరిగిన ప్రదేశాల్లోనే తిరుగుతూ ఉంటాయి. భూత వైద్యులకు కానీ, ఆరాలను చూడగలిగిన వ్యక్తులకు కానీ, భయంతోనో, ఆతృతతోనో బాగా ఉద్రేకం చెంది ఉన్న వ్యక్తికి ఈ ఎథరిక్ శరీరాలు కనిపిస్తాయి. వాళ్ళు ఆ దెయ్యం ఏ మనిషి తాలూకాదో ఇట్టే గ్రహించగలిగి ఉంటారు. మరి ఈ ఎథరిక్ బాడీ గురించి, ఈ ఆరా గురించి కొంతవరకు తెలుసుకున్నాం కదా! అలాగే మనిషి ఇమ్మీడియేట్‌గా వెంటనే చనిపోవడం అన్నది జరగదు. దానికి ఓ పద్ధతి ఉంది అని కూడా అర్థమైంది కదా మనకి. సో, ఈ విషయాలని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఆరా గురించి మరింత ఎక్కువగా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.